వెల్కమ్ బ్యాక్ దివ్య కిచెన్. ఈరోజు నేను చేయబోయేదండి చిన్నపిల్లలు 1 ఇయర్ దాటిన వాళ్ళు ఇప్పుడే స్కూల్కి పంపించే పిల్లలకైతే ఇది చాలా ఉపయోగపడుతుందండి. అండ్ హెల్తీ డైట్ అండి. మన పప్పు టమాటానండి, కానీ దీంట్లో అన్నీ వేస్తున్నామండి. పప్పు అరగంట సేపు నానబెట్టుకొని తర్వాత కడిగి కుక్కర్లో వేసుకొని దాంట్లో టమాటాలు, సొరకాయ, క్యారెట్, బీట్రూట్, ఉప్పు, పసుపు వేసి కలిపేసుకొని ఉంచుకోవాలండి. చింతపండు వేయండి, కొంచెం తక్కువగా, పులుపు రాకుండా. అది వేసాక కుక్కర్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత 8-9 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. ఎందుకంటే పప్పు, క్యారెట్, బీట్రూట్లు అన్నీ మెత్తగా అవ్వాలి కదండి. అందుకని ఎక్కువ విజిల్స్ వచ్చేలాగా మనం ఉంచుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్ పక్కన పెట్టుకొని తాలింపుకి రెడీ చేసుకోవాలండి. మన శనగపప్పు, అదే పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవి వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. ఇవి వేసిన తాలింపు పెట్టాక అప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసుకొని కుక్కర్లో వేసేసేయాలండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది దిగుతుందండి. సూపర్ ఉంటుందండి. పిల్లలు జురుమని తింటారండి, బాగా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి బ్లడ్ కూడా అందుతుంది. క్యారెట్ కళ్ళకు కూడా మంచిది కదండి. ఉట్టి తినలేకపోయిన వాళ్ళు ఈ క్యారెట్, బీట్రూట్ అనేది దాంట్లో వేస్తే మెత్తగా ఉంటుంది కాబట్టి చక్కగా తింటారండి. 1 ఇయర్ దాటిన వాళ్ళకైతే, ఉగ్గు మానేసిన పిల్లలకైతే చక్కగా తింటారండి. 1 ఇయర్ దాటిన పిల్లలకైతే ఉగ్గు మానేస్తే చక్కగా తింటారండి. ఇది పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ అప్డేట్ ఇస్తూనే ఉంటామండి. మా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే ఎవరైనా ట్రై చేస్తే మాకు కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్. సరేనండి. మీకు కుకింగ్ వీడియోస్ కావాలా, ఫ్యాషన్ వీడియోస్ కావాలా కామెంట్ చేయండి. అప్డేట్ చేస్తూ ఉంటామండి.